ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం నోవాహును గురించి దేవుని వాక్యంలో మనకి ఎందుకొరకు రాయించారు, మనమేం నేర్చుకోవాలి అనే విషయాలు చూద్దాం. నోవాహును గురించి ఆదికాండం 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు రాయబడి ఉన్నది. నూతన నిబంధన గ్రంథంలో కూడా మరి పలు చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు నోవాహు దినములలో అని ప్రస్తావిస్తారు. అలాగే పేతురు కూడా రెండవ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా నోవాహును గూర్చి ఉంటుంది. అయితే మరి ఒక వాక్యం చదువుకొని ప్రార్థించుకుని ముందుకు వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు అంటే నెమ్మది అనే అర్థం. మరి సృష్టి ప్రారంభంలో మన ఫస్ట్ మ్యాన్ ఎవరు? ఆదాము నుండి నోవాహు 10వ తరము అతను. అంటే నోవాహు, షేతు అలాగా చూస్తే 7వ తరముగా మరి హానోకు కుమారుడు మెతూషల కుమారుడు లెమెకు కుమారుడు నోవాహు. అయితే మరి దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవునితో నడిచిన వ్యక్తిగా మనం నోవాహును చూస్తాం. నోవాహు ఉన్న దినాలు ఎలా ఉన్నాయి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే మరి నోవాహు పుట్టినప్పుడు మరి 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 28, 29లో లెమెకు ఏ రీతిగా మాట్లాడుతున్నారో చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 28, 29. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించుతున్నందున కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. మరి దేవుడు మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుని పతనం చూస్తాము. ఆ పతనం తర్వాత అంతవరకు ఎంతో సంతోషముగా ఏదెను వనములో దేవుడు మరి ఆదాము అవ్వలను ఉంచారు. కానీ దేవునికి ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరి వారు ఏదైనా వనములో నుండి నెట్టివేయబడతారు. అంతేకాదు భూమిని దేవుడు ఆదామును నీవు చెమటోడ్చి నీ కష్టార్జితం తింటావని, మరి అవ్వని ప్రసవ వేదనతో మరి పిల్లల్ని కంటావని, సర్పముతో ఇదిగో నీ తలను చెదగొట్టేవాడు స్త్రీ సంతానముగా రాబోతూ ఉన్నారు అని దేవుడు భూమిని కూడా ముళ్ళ పొదలు మరి మొలిపించి శారమునియక ఉండును అని చెప్పి భూమిని శపిస్తారు. ఈ రీతిగా శపించబడిన భూమి సేద్యపరచడానికి ఎంతో కష్టతరముగా ఉండుట వలన మరి లెమెకు ఏమంటారంటే ఇదిగో శపించబడిన ఈ భూమి వలన ఎంతో కష్టం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కూడా చాలా మరి డిఫరెంట్గా ఉన్నారు. మరి ఈ విషయంలో మన చేతి కష్టము విషయంలో, ప్రయాస విషయంలో మరి ఈ కుమారుడు నోవాహు మనకి నెమ్మది కలుగు చేస్తాడు అని మరి అతను ప్రొఫెటిక్గా పేరు పెడతారు. మరి మనము ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయములో నరులు ఎలా ఉన్నారు అనే విషయం మనం చూస్తాం. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలి అనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు టైంలో
మరి భూమి ఎలా ఉంది, నరులు ఎలా ఉన్నారు మరి అని గనక మనము చూసినట్లయితే దేవుడు చాలా ఎందుకు ఈ యొక్క మరి భూమిని, ఈ యొక్క నరులను నేను సృజించాను అని చెప్పి సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నంతగా మరి చెడుతనము ఉన్నదని మనం ఇక్కడ చూస్తాం. నరుల హృదయములో చెడుతనం ఉన్నదని, వారి యొక్క ఆలోచనల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉన్నదని దేవుడు చూసి అసలు ఎంతో సంతాపము నొంది ఈ ప్రజలందరినీ కూడా నేను నిర్మూలం చేయాలి అనే జడ్జిమెంట్కి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఇంకా మనము చూసినట్లయితే ఆ కాలంలో భూమి మీద మరి ఎంత భయంకరంగా మనుషులు ఉన్నారు అని గనక చూస్తే 11వ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఇక్కడ మరి దేవుడు ఎంత వెతికినా కూడా మరి నోవాహు తప్ప ఇంకెవ్వరూ కూడా కనపడలేదు. మిగతా అందరూ కూడా బలాత్కారముతోనూ దుర్మార్గముతోనూ చెడుతనముతోనూ నిండిపోయి ఉన్నది. మనుషులందరూ కూడా తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది అని గనక మనము మరి చూసినట్లయితే ఈ 6వ అధ్యాయము మొదట్లోనే మరి మనము చూస్తాం ఒక మాటను, ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి వారిని వివాహం చేసుకున్నారు. మరి దేవుని కుమారులు ఎవరు అనంటే దేవుడు మరి నరుల కుమార్తెలు ఎవరు అని ఆలోచన చేస్తే మనకి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆదాము అవ్వలకు పుట్టిన మరి కయీను హేబేలు మనము చూసినట్లయితే అది ఫస్ట్ కుటుంబం. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించి కయీను అర్పణ అంగీకరించపోయేటప్పటికీ మరి కయీను చాలా కోపం పెట్టుకుంటాడు. దేవుడు మాట్లాడినా కూడా రెస్పాండ్ అవ్వడు, చాలా కఠినపరుచుకుంటాడు. హేబేల్ మీద పడి హేబేల్ని చంపేస్తాడు దేవుడు. మరి దాని విషయంలో మరి కయ్యూను ఎలాగన్నా పశ్చాత్తాపం పొందుతాడేమోనని ఎంత ప్రయత్నం చేసి దేవుడు మాట్లాడినా కూడా మరి కయ్యూను రెస్పాండ్ అవ్వడు. దేవుడు కోరుకున్న ఆ పశ్చాత్తాపం రాలేదు. కాబట్టి దేవుడు కయ్యూనును మరి శపించి ఆయన సన్నిధిలో నుండి మరి వెళ్ళిపోయేటట్లుగా మరి మాట్లాడతారు. మరి కయ్యూను కూడా దేవుడు గద్దించినప్పుడు, దేవుడు ప్రశ్నించినప్పుడు మరి పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణ అడగలేదు, కానీ దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోతాడు. మరి అతని సంతానం అంతా కూడా మరి ఇంకెప్పటికీ కూడా దేవుడు కన్సిడర్ చేయరు. అయితే మరి తరువాత షేతు ఆదాము అవ్వలకు పుట్టినప్పుడు మరి గాడ్లీ జనరేషన్గా షేతు నుండి వచ్చిన మరి వంశావళి ఉండడం మనం చూస్తాం. షేతుకి ఎనోషు పుట్టినప్పుడు మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమవుతుంది. కాబట్టి ఆదాము నుండి ఆదాము ద్వారా షేతు వంశావళి, షేతు నుండి పుట్టిన వారిని దేవుని కుమారులుగా దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇదే విషయం మనం లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జననావళి మనము చూస్తే అక్కడ చివరిలో ఏముంటుందంటే మరి అందరూ వీరికి తండ్రి వీరు, వీరికి తండ్రి వీరు అని చెప్పి, కాబట్టి దేవుని కుమారుడు అని అంటే ఆదాము నుండి షేతు నుండి పుట్టిన వంశావళి దేవుని కుమారులుగా ఉంటారు. అయితే కయీను శపించబడి దేవునికి దూరంగా వెళ్ళిపోయి చాలా మరి బలాత్కారముతో చెడుతో నిండిపోయి ఉంటారు. అయితే వారు మరి ఈ యొక్క దేవుని కుమారులతో మింగిల్ అయిపోయి మరి మొత్తం మరి మానవులందరూ కూడా మరి కరప్ట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఆ టైంలో నోవాహు కుటుంబం ఒక్కటే నీతిగా దేవునికి కనపడింది. చూడండి ఆ మాట 6వ అధ్యాయము మరి 8వ వచనం, అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. మరి 5 నుండి వచనాలు 5, 6, 7 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. అక్కడ మరి మా నరులందరూ కూడా చెడు హృదయం కలిగి ఉన్నారు,
ఊహ అంతా కేవలం చెడ్డదిగా ఉంది. కానీ నోవాహు మాత్రం దేవుని యందు దేవుని కృప పొందినవాడుగా ఉంటాడు. అంతేకాకుండా 8వ అధ్యాయం మొదటి వచనం మనము చూసినట్లయితే 7వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక అని చెప్పి అంటా ఉన్నారు. అంత భక్తిహీనులు, చెడు హృదయము, చెడు మార్గము, బలాత్కారము, దుర్మార్గత్వము, దుష్టత్వము, ఇదంతా కూడా మరి భూమి కూడా మరి ఆ మనుషులను బట్టి మరి పశువులు కూడా మరి చెడిపోయినట్టుగా, భూమి కూడా మరి బలాత్కారంతో నిండిపోయినట్లుగా మనం చూస్తాం. అంత భక్తిహీనతతో దుర్మార్గముతో ఉన్న టైములో ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడుగా దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహును గురించి మనము చూసినట్లయితే చూడండి, ఇంకా నోవాహును గురించి ఆదికాండం 6వ అధ్యాయం 6, 8, 9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నోవాహు నిందారహితముగా ఉన్నాడు. అంత భయంకరమైన దుష్టత్వం కలిగిన ప్రజల మధ్యలో కూడా నీతిగా జీవించాడు. నీతిగా జీవించడంతో పాటు నిందారహితంగా ఉండడం ఇంకా కష్టం. అయితే దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవడం అంటే దేవునితో క్లోజ్ రిలేషన్షిప్లో ఉండేవాడు. దేవుని స్వరాన్ని వినేవాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిందల్లా విధేయత చూపిస్తూ ఉండేవాడు. మరి ఆ దేవుని స్వరం వింటూ ఆయన ఏది చెప్తే దాని ప్రకారంగానే నడుస్తూ ఉండేవాడు. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు నోవాహు. ఇది నాన్న మనం ఒక్కసారి ఈ యొక్క నోవాహు జీవితం గురించి, నోవాహు ఎలాంటి ప్రజల మధ్యలో నిందారహితంగా నీతిగా కృప పొందినవాడిగా ఉన్నాడు అని చూస్తే మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మన చుట్టుపక్కల ప్రజలు, లేకపోతే మన చుట్టూ ఉన్న యువత కానీ, ప్రజలు కానీ, మరి పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి? నోవాహు దినాలలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. దౌర్జన్యము, దుష్టత్వము, బలాత్కారము, చెడు హృదయం, ధనాపేక్ష, స్వార్థము, ఇలాగే కదా ఉన్నది అప్పుడు వలె ఇప్పుడు కూడాను. అయితే మరి అప్పుడు మరి అంతమందిలో కూడా అప్పుడు బైబిల్ కూడా లేదు. అయితే నోవాహు దేవునితో నడిచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఈ దినాన మనకి దేవుడు తన కృపనిచ్చాడు, పరిశుద్ధాత్మ గైడెన్స్ ఇచ్చాడు, మరి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, మరి దైవజనుల్ని ఇచ్చాడు, ప్రవక్తల్ని ఇచ్చాడు. మనం ఇన్ని అడ్వాంటేజెస్ కలిగి ఉన్నాం. మరి ఈ లోకమునకు వేరే, ఈ సిన్ఫుల్ పాపపు లోకమునకు వేరే మనము దేవుని కొరకు నిందారహితంగా, నీతిగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా, ఆయనతో సన్నిహితమైన సంబంధము కలిగి మరి దేవునితో నడిచినట్లుగా మనం ఉంటున్నామా? ఆయన హృదయాన్ని మనం ఎరుగుతూ ఉన్నామా? ఆయన స్వరాన్ని మనం వినగలుగుతూ ఉన్నామా? ఇది మనకు ఒక ఛాలెంజ్. మనం ఆలోచించాల్సిందే. 6వ అధ్యాయము 12వ వచనము నుండి, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నీవు సారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఇంకా మనం కిందకు వద్దామండి. 17వ వచనంలో, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రలయమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించవలెను. మరి నోవాహును ప్రత్యేకపరుచుకున్నారు. నోవాహును ఏర్పాటు చేసుకుని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆకాశము కింద ఊపిరి గల ప్రతి దానిని కూడా నేను నశింప చేయబోతా ఉన్నాను. నీవు మరి నీ కొరకు, అలాగే మరి నేను చెప్తాను వాటన్నిటి కొరకు నీవు ఒక ఓడను సిద్ధపరచుకో. చితిసారపు మ్రానుతో కొలతలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని అరలు, 3 అంతస్తులుగా చేయాలని, అరలుగా ఉండాలని, మరి ఎక్కడ కిటికీ ఎక్కడ తలుపు ఉండాలో దేవుడు సూచిస్తూ ఉంటే నోవాహు అట్టి రీతిగా
మరి ఓడను తయారు చేస్తాడు. దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో మరి లోకమంతా కూడా నశించిపోతుంది, కానీ నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడన్రు ఆ ఓడలో ప్రవేశించండి. నీతో కూడా సమస్త జీవరాశి కూడా పెయిర్స్గా వస్తాయి, జతలు జతలుగా. మరి నీవైతే మరి పవిత్రమైన 7 మరి పెంటులను, మరి గొర్రె పిల్లలను, మరి ఈ పవిత్రమైన మరి పక్షులను నువ్వు తీసుకుని రావాలను, వాటికి అన్నింటికీ కూడా తిండి కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి అని చెప్తారు దేవుడు. నోవాహు ఓడను తయారు చేయడం మొదలు పెడతాడు. మరి వారి కుటుంబం అందరూ కూడా నోవాహుతో మరి పని చేస్తూ ఉంటారు. మరి నోవాహు ఓడ నిర్మాణము పని దేవుడు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన బయటకు వెళ్ళి మరి వారందరికీ కూడా, భక్తిహీనులందరికీ కూడా దేవుడి తీర్పును గురించి చెప్తారు. ఇది దేవుని సువార్తను గురించి చెప్తారు. ఏంటి సువార్త? ఇదిగో గొప్ప జలప్రలయం రాబోతూ ఉన్నది, కానీ మనల్ని రక్షించడానికి దేవుడు ఓడను తయారు చేయమన్నారు, మీరందరూ ఆ ఓడలోనికి రండి అని చెప్పి శుభవర్తమానం తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో ఒకవేళ మీరు రాకపోతే దేవుని తీర్పుగా వర్షము కురుస్తుంది, ఈ భూమి అంతా కూడా నీటితో నిండిపోతుంది అని అంటే, అప్పటికి వర్షం కురవలేదు కాబట్టి భూమి మీద నోవాహు చెప్పిందంతా కూడా హేళనగా తీసుకుంటారు. సువార్త ప్రకటిస్తారు, దేవుని తీర్పును గురించి చెప్తాడు, దేవుని ఉగ్రత గురించి చెప్తాడు, ఓడ నిర్మాణం చేస్తూ ఉంటాడు. కుటుంబం అందరూ కూడా సహకరిస్తూ అందరూ కూడా ఓడను నిర్మిస్తారు. దేవుడు అపాయింటెడ్ టైం వచ్చింది. మరి మరి ఆ యొక్క మొత్తం ప్రపంచంలో ఇప్పుడు మనము చూస్తున్న జీవరాశులన్నీ, చిన్న ప్రాకే పురుగు దగ్గర నుంచి పెద్ద సింహం, పెద్ద మరి ఆ యొక్క ఏనుగు, ఆ మొత్తం మరి ఆ జంతువులన్నీ కూడా, ఊపిరి తీసుకునే ప్రతి ప్రాణి కూడా జతలు జతలుగా ఓడలోనికి రావడం మొదలుపెట్టారు. ఒక 1 వీక్ టైంలో మొత్తం అన్నీ కూడా వచ్చి చేరిని వీరందరూ కూడా మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఓడలో ప్రవేశించిన తర్వాత మరి చూడండి, మనము చూసినట్లయితే 12వ వచనం, 7వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. ఇక్కడ ఏమంటారంటే, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2 నెలల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందు విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. మరి దేవుడు ఒక అపాయింటెడ్ టైంలో మరి నోవాహును ఓడలో మరి ప్రవేశించమన్నప్పుడు వారందరూ కూడా ఓడలో ప్రవేశిస్తారు. వారందరూ ఓడలో ప్రవేశించినప్పుడు మరి దేవుడు 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షం కురుస్తుంది, ఆకాశపు తూములు విప్పబడతాయి, భూమి యొక్క అగాధ జలముల ఊటలన్నీ కూడా విడబడతాయి. మరి నీరు మొత్తం మరి ఆ భూమి మీద ప్రచండముగా ప్రబలుతుంది. మరి ఆ పర్వత శిఖరాలన్నీ కూడా మునిగిపోతాయి. ఓడను తేల చేస్తుంది నీరు. మరి ప్రచండముగా ప్రబలినప్పుడు ఓడ నీళ్ళ మీద నడుస్తుంది. ప్రచండముగా భూమి మీద నీరంతా ఉన్నప్పుడు భూమి మీద ఊపిరి తీసుకునే ప్రతి ప్రాణి కూడా చనిపోతుంది. అయితే దేవుడు 8వ అధ్యాయం 1వ వచనములో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుని దేవుడు బలమైన గాలి విప్పింపచేస్తాడు. మరి ఆ ఆకాశపు తూములు క్లోజ్ చేస్తారు. మరి అగాధ జలముల ఊటలు క్లోజ్ చేస్తారు. వర్షము ఆపు చేస్తారు. క్రమముగా నీరంతా ఇంకిపోయి మరి ఒక 8వ అధ్యాయము 14వ వచనంలో కల్లా నీరు ఇంకిపోయి ఎండిన నేలగా మరి అది సిద్ధమవుతుంది. దేవుడు మరి నోవాహును తన కుటుంబాన్ని బయటికి రమ్మని పిలిచినప్పుడు నోవాహు, తన కుటుంబం, అలాగే తనతో పాటు ఆ ఓడలో ఉన్న ప్రతి జీవి కూడా బయటకు వస్తుంది. నోవాహు దేవునికి కృతజ్ఞతతో ఒక బలిపీఠము కట్టి మరి బలి అర్పిస్తాడు దహన బలిగా. దేవుడు ఇంపైన ఆ యొక్క సువాసనను ఆఘ్రానించి
మరి ఇంకెన్నడూ కూడా మరి భూమిని ఇంకా ఈ జలప్రళయం ద్వారా నేను నాశనము చేయను అని చెప్పి దేవుడు మనసులో అనుకుంటారు. 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా నోవాహును దేవుడు ఆశీర్వదిస్తారు. 9వ అధ్యాయం 1వ వచనం మనము చూస్తే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికీ నేను పెడతాను అని చెప్పి దేవుడు మరి నోవాహును పిలిచి ఆశీర్వదిస్తారు. 7వ వచనములో మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. చూడండి 9:7, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. దేవుడు మరి నోవాహును తన కుటుంబాన్ని చూసినప్పుడు ఇంకా ఎన్నడూ కూడా భూమిని శపించను, భూమిని నాశనము చేయను ఈ యొక్క జలప్రళయం ద్వారా అని చెప్పి నోవాహుతో ఒక నిబంధన చేస్తాడు. మరి ఆ నోవాహుతో నిబంధన చేసినప్పుడు దానికి గుర్తుగా ఇంద్రధనస్సును మేఘంలో పెడతారు, పెట్టి వారిని ఆశీర్వదిస్తారు. ఈ విషయాలన్నీ కూడా మనము ఈ దినాన ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే, నోవాహు నూతన పరచబడిన ఆ భూమి మీదకి ఒక నీతిపరుడైన, ఆ తరములో నీతిగా ఉన్న నోవాహును అతని కుటుంబమును భూమి మీదకి తీసుకుని వచ్చారు. నూతనమైన జనరేషన్గా, అంటే పాపమునకు భక్తిహీనులకు వేరే నీతిగా జీవించిన నోవాహు నీతిగల సంతానమును తదనంతరం జనరేషన్స్ దేవుని కొరకు ఉండాలని దేవుడు కోరుకుంటూ నోవాహును ఆశీర్వదించి నూతన పరచబడిన భూమి మీదకి తీసుకుని వస్తారు. అసలు ఇందులో దాగి ఉన్న ఒక ముఖ్యమైన విషయము మనం ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా అండి? ఆదికాండం 3:15లో స్త్రీ సంతానము సర్పము యొక్క తల మీద కొడతారు అన్నది ప్రోటో ఎవాంజలియా అంటారు. అంటే మొట్టమొదటి సువార్తీకరణ. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములకు విమోచన కలిగించడానికి ఈ భూమి మీదకి నరావతారిగా శరీరమును దాల్చి రావడానికి ఒక స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతూ ఉన్నారు. ఆయన శిలువలో మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును పెట్టి సాతాను తలను చెతక్కొట్టి వాడి నుండి మనల్ని విడిపించి మనల్ని మళ్ళీ తండ్రితో సమాధానపరిచి ఆయన బిడ్డలుగా మనం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారుని పంపించడానికి ఒక స్త్రీ సంతానం కావాలి. అయితే అది పరిశుద్ధముగా ఉండకుండా కరప్ట్ చేయడానికి సాతానుడు అపవాది ఎంతో ప్లాన్ చేసి కరప్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు తన రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఈ యొక్క నరులందరూ కూడా కరప్ట్ అయిపోకుండా నీతిగా జీవించిన నోవాహు కుటుంబాన్ని దేవుడు నూతన పరిచిన భూమి మీదకి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ ప్రణాళిక ఏంటంటే, ఆయన మన పాపముల నిమిత్తం ఆయన మనకు బదులుగా చనిపోయి పాపం వలన వచ్చి జీతం మరణం కాబట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకమునకెక్కి ఆరోహణమైపోయి మళ్ళీ తిరిగి రానై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కార్యం జరగడానికి నోవాహు కుటుంబము ద్వారా నీతిమంతులైన ఆదాము నుండి వచ్చిన సేతు ద్వారా వంశావళిని దేవుడు ప్రిజర్వ్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నోవాహు ద్వారా అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి జననావళి ఇన్క్లూడ్ అవ్వడానికి దేవుడు చేసిన గొప్ప ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అట్టి రీతిగా ఆయన జననావళిలోనికి నోవాహును ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి? ముఖ్యమైన కారణం అంటే, నోవాహు నిందారహితంగా ఉన్నాడు, నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, నోవాహు దేవునితో నడిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నోవాహు వలె మనము కూడా దేవునితో నడవాలి. అంతేకాదు ఆయన రక్షణ ప్రణాళికలో
మరి నోవాహును ఎలాగ ప్రిజర్వ్ చేస్తున్నారో, ఏర్పాటు చేసుకున్నారో, అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రక్షణ ప్రణాళిక మన ద్వారా ఏమి చేయాలని ఉద్దేశించి ఉన్నారో అది నెరవేర్చడానికి మనం సమ్మతంగా సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా తన రక్షణ ప్రణాళికలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మనము ఎక్కడ పుట్టాము, ఏ ఏ ఎక్కడ పని చేస్తూ ఉన్నాము, ఎవరు మన ఊరు, ఎక్కడ మన ఊరు, ఎవరు మన కుటుంబీకులు, డిస్టెంట్ రిలేషన్స్, వారందరూ కూడా వారందరిని గురించిన రక్షణ కొరకు మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. నీవు పనిచేసే చోటున నీవు ఒక దేవుని ప్రతినిధిగా నువ్వు ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మరి నోవాహు ఎలాగా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి దేవునితో నడిచాడు, నీతిగా జీవించాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్వరాన్ని వింటూ ఆయన హృదయ చొప్పుడును తెలుసుకున్నారు. అలాగే మనము కూడా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే దేవుని ప్రణాళిక మన ద్వారా నెరవేరుతుంది. యాక్చువల్గా నోవాహు మరి ఆ ఓడను కట్టినప్పుడు అది ఈ రక్షణకు సాదృశ్యముగా ఉంది. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలోనికి ఆ రక్షణ ఓడగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని మనము నమ్మినప్పుడు మనము రక్షణ పొందినట్లుగానే మన ద్వారా ఎంతమంది దేవుని రాజ్యంలోనికి రావాలని దేవుడు ఉద్దేశించాడో వారందరినీ మన ద్వారా రప్పించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీవు దేవుని బిడ్డగా అవ్వడం అదేదో నీ తల్లిదండ్రులు దేవుణ్ణి ఎరిగారనో, లేకపోతే మరి దేవుడు నీకొక కార్యం చేశారనో నీవు రక్షణ పొందలేదు. కానీ దేవుడు నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి నీ ద్వారా అనేక మంది దేవునిలోకి రావడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం ఎప్పుడు కూడా మర్చిపోకు. అది ఎప్పుడు నీకు తెలుస్తుందంటే నీతిగా యథార్థంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనతో నడిచినప్పుడు మాత్రమే. ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నావా? ఆయన హృదయాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నావా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈ దినాన్ని కనిపెడుతూ ఉన్నావా? దేవునితో సమయం గడుపు, దేవుని వాక్యాన్ని చదువు. అప్పుడు నీవు దేవునితో నడిచిన నోవాహును పోలి నోవాహు ద్వారా ఏది చేయాలని దేవుడు కోరుకున్నాడో అది నెరవేరినట్లుగా దేవుడు నీ పట్ల కూడా జరిగిస్తాడు. నీవు దేవునికి చాలా ఇంపార్టెంట్ పర్సన్వి. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభా, నేను నీ స్వరాన్ని వినేదానిగా నేను ఉంటాను, నీతో నడిచిన దానిగా నేను ఉంటాను. ఇదిగో నీ ప్రణాళిక నా మీద ఏమున్నదో నాకు తెలియచేయి, నీ చిత్తం నేను జరిగిస్తానని విధేయత చూపిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తావా? ఆయన స్వరాన్ని వింటావా? ఆయన రక్షణ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్థురాలు అవుతావా? అలాగ అవ్వాలని దేవుడు కోరుతూ నీకు ఈ ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంది. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నోవాహును నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఎంతో భయంకరంగా చెడు మార్గములో, దుర్మార్గములో, బలాత్కారముతో ఉన్న ప్రజలందరి మధ్యలో నీతిగా యథార్థముగా నీ యందు భయభక్తులు కలిగి నిందారహితముగా ప్రభా నీతో నడిచినట్టుగా నోవాహు ఉన్నాడు. ప్రభా, నోవాహు ద్వారా నీ గొప్ప రక్షణ ప్రణాళిక ఎలా నెరవేర్చుకున్నావో అలాగే మా ద్వారా కూడా నీ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఇదిగో ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభా, మేము నువ్వు చెప్పిందల్లా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభా, మమ్మల్ని వాడుకోనండి. స్తోత్రం తండ్రి. నీ రాజ్య వ్యాప్తికై నీ యొక్క నా తండ్రి నా ప్రభా రక్షణ ప్రణాళికలో భాగస్థులుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. స్తోత్రం తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడండి, మమ్మల్ని కూడా వాడుకోనండి. ప్రభా, ఇట్టి రీతిగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను కూడా ప్రభా నీ రక్షణ ప్రణాళికలో నోవాహును వాడుకున్నట్టుగా వాడుకొనమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.